భారతదేశపు అవిభాజ్య అంగం అన్నటువంటి విషయంలో రెండవ ఒపీనియన్కి తావులేదు. అనకాపల్లిలో ఉన్నవాడైనా, అమలాపురంలో ఉన్నవాడైనా, లేకపోతే ఆదిలాబాదులో ఉన్నవాడైనా వాడి మనసులో కశ్మీరు నాది అన్నటువంటి భావన ఉంది. పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము ఓడిస్తామన్నటువంటి భావన ఉండేది. ఈ భావనను అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక కవిత రూపంలో చెప్పారు. ధమ్కీ జెహాద్ కి నారోं से हथियारों से कश्मीर कभी हथिया लोगे यह मत समझ, हमलों से अत्याचारों से संहारों से भारत का भाल झुकाओगे यह मत समझ, जब तक गंगा में धार, सिंधु में ज्वार, अग्नि में जलन, सूर्य में तपन शेष, स्वतंत्र भारत की बलिवेदी पर अर्पित होंगे अगणित जीवन यौवन अशेष అన్నారు వాజ్పేయి గారు. భయపెట్టి తుపాకుల ద్వారా, బాంబుల ద్వారా, పహల్గాం ద్వారా ఈ దేశాన్ని కశ్మీర్ని నువ్వు తీసుకోలేవు. ఎందుకంటే ఇక్కడ భారతమాత బలివేది కోసము ప్రాణాలు అర్పించేందుకు వేలాది మంది తమ యవ్వన కుసుమాల్ని అర్పించేందుకున్నారు. అయితే ఆ యవ్వన కుసుమాల కథను మనం సమాజానికి చెప్పాలి. ఆ భావన నుంచి ఆవిర్భవించిందే ఈ పుస్తకం. ఇది మహాగ్రంథము కాదు, పెద్ద పుస్తకం కాదు, ఇది చాలా అద్భుతమైనటువంటి వర్క్ కాదు, చాలా సామాన్యమైనటువంటి వర్క్. నేను 1వ తరగతి